నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి. మంటలు, ఈ మంటలలో నేను యాతన పడుచున్నా. నాకు సహాయం చెయ్యండి. ఇది యేసు చెప్పిన సంఘటన. అయ్యా నన్ను బతుకునియండి, అయ్యా నన్ను బతుకునియండి. ఈ స్థలం అయ్యా నన్ను బతుకునియండి, అయ్యా నన్ను బతుకునియండి. నన్ను ముట్టడానికి నీకెంత ధైర్యంరా? చూడడానికి నీవు ఎంత అసహ్యంగా కనబడుతున్నావు కదా. భిక్షం ఎత్తుకోవడానికి నా వాకిలే కావాల్సి వచ్చిందా నీకు? అయ్యా నన్ను క్షమించండి. ఈ స్థలం తప్ప నాకు ఇంకొక స్థలం లేదు. నీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో నన్ను బ్రతికిని. నా బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలా? ఆ రొట్టె ముక్కలు నా కుక్కలకు కావాలయ్యా. Finally here. నా ప్రియమైన తమ్ముడు, నిన్ను ఎలా వదులుకోగలను? నిన్ను వదులుకోలేను. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి
పాతిపెట్టబడెను. నాకు సహాయం చెయ్యండి, నాకు సహాయం చెయ్యండి. నాకు సహాయం చెయ్యండి. కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, స్వాగతం. తండ్రివైన అబ్రహామా. అవును అవును, అబ్రహామును నేనే. పరలోకానికి స్వాగతం. పరలోకమా? పరలోకమే. నీ గౌరవార్థమై విందు సిద్ధపరచబడినది. రా. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరం చూపు. నేను లాజరును చూస్తున్నా. నేను లాజరును చూస్తున్నా. అతన్ని నా యొద్దకు పంపు. తన వ్రేలి కొనతో ఒక నీటి బొట్టు కావాలి. నేను వేదన పడుచున్నా, నా నాలుక తడపడానికి. అయ్యో తండ్రివైన అబ్రహామా, అతని కొన వేలి నుండి ఒక నీటి బొట్టు కావాలి. నీ ఓసారి గుర్తు చేసుకో. నీ జీవితంలో ఎంతో సంతోషాన్ని అనుభవించావు. అలాగే లాజరు కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు అతడు నెమ్మది పొందుతూ ఉన్నాడు. నువ్వేమో యాతన పడుతున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు ఇక్కడకు రాజాలరు, మీకును అక్కడి వారు ఇక్కడకు రాజాలకుండున్నట్లు మాకును మీకును మహా అగాధం ఉంది. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండానట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై వానిని పంపవలెనని వేడుకుంటున్నా. వారి యొద్ద మోషే ప్రవక్తలను ఉన్నారు. వారి మాటలు వారు వింటే చాలు. తండ్రి అయిన అబ్రహామా, అలా అనవద్దు. మృతులలో నుండి ఒకడు వెళ్ళిన ఏడల వారు మారు మనసు పొందుతారు. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఏడల మృతులలో నుండి ఒకరు లేచినను వారు నమ్మరు. వద్దు 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 వద్దు.
లాజరు రా, నీ తండ్రి నీకోసం సిద్ధపరచిన స్థలంలోనికి రా. సహోదరుడా, సహోదరి, సమయం ఉన్నప్పుడే రక్షణ పొందండి. సమయం గతించిపోతే నీవు నిత్యత్వాన్ని కోల్పోతావు. ఇదే రక్షణ దినం, మిక్కిలి అనుకూల సమయం. నీ ఇంటి వారిని రక్షించుకునే సమయం ఇదే. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. నీవు నరకానికి జారిపోవడం తండ్రికి ఇష్టం లేదు. ఇప్పుడే రక్షణ పొంది యేసును నీ హృదయంలోకి ఆహ్వానించు. నరకంలో నీకు నిరీక్షణ ఏముంది?